వెల్కమ్ టు డైలీ హిందూ న్యూస్ అనాలిసిస్. మనం ప్రతిరోజు హిందూ న్యూస్ పేపర్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఆర్టికల్స్ అండ్ అలాగే దానికి అనుకున్న జీకే పార్ట్ చూస్తున్నాం కదా. సో అలాగే ఈరోజు సండే June 1st 2025. సో ఈ మంత్ ఫ్రెష్ గా స్టార్ట్ చేద్దాం. అండ్ బిఫోర్ గోయింగ్ ఇన్ టు ద వీడియో, ప్లీజ్ డూ లైక్ రియలీ లైక్ అవర్ కాంటెంట్. లైక్ చేయండి అండ్ మీ ఒపీనియన్ ఏమైనా ఉంటే కమెంట్ చేయండి. అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఈ ఎక్స్ప్లెనేషన్ రిలేటెడ్ అవి కూడా కమెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో డెఫినెట్లీ దాన్ని ఆన్సర్ చేస్తాను. అండ్ ప్రీవియస్ వీడియోలో అలానే కొంతమంది కమెంట్ చేస్తారు, సో డైలీ మార్నింగ్ అప్లోడ్ చేయొచ్చు కదా వీడియో. అండ్ అలాగే మన వీడియో నుంచి డైలీ నోట్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి కరెంట్ అఫైర్స్కి అండ్ యూపీఎస్సీకి ఇంకొంచెం డెప్త్గా చెప్పమని అడుగుతున్నారు. సో ఈ క్వశ్చన్స్ నేను లాస్ట్లో ఆన్సర్ చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రోజు ఇంపార్టెంట్ ఆర్టికల్స్ అండ్ మనకి ఇక్కడ నిన్న వీడియోలో ట్యాపీ ఒక వెజిటేబుల్ నేమ్ అది మనం కమెంట్ చేయమని చెప్పాను. ఓన్లీ 1 person కమెంట్ చేశారు. సో ఐ రియలీ అప్రిషియేట్ దాట్. అండ్ ఆల్సో టాపియోకా అంటే కర్ర పెండలం, అదొక పొటాటో అంటే ఒక దుంప, మనకి తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువగా ఉంటుంది. ఇది కేరళలో మనకి స్టేపుల్ ఫుడ్ కింద ఉపయోగించేవారు ప్రీవియస్ టైమ్స్లో. ఓల్డెన్ డేస్లో ఇది ఒక స్టేపుల్ ఫుడ్ కింద మనకి రైస్ ఎలాగో ఉంటుందో వాళ్ళు అలాగే కర్ర పెండలం అనే దుంపని టాపియోకా అంటాం మనం, దాన్ని అలా యూజ్ చేస్తారు. సో నిన్న ఆర్టికల్లో వచ్చింది కాబట్టి జస్ట్ అడిగాను. సో ఒకళ్ళే కమెంట్ చేశారు, సో ఐ అప్రిషియేట్ హిమ్. అండ్ మనకి నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్ చూస్తే ఈరోజు థాయిలాండ్స్ చాంగ్ శ్రీ ఈజ్ మిస్ వరల్డ్ 2025. She was crowned at the 72nd edition of the pageant in Hyderabad. Ethiopia's Admasu declared runner-up. సో థాయిలాండ్ లో మనకి హైదరాబాద్ లో మనకి మిస్ వరల్డ్ 2025 బ్యూటీ కాంపిటీషన్స్ అనేవి జరిగాయి కదా. సో అది 72nd ఎడిషన్. అందులో మనకి థాయిలాండ్ నుంచి చాంగ్ శ్రీ ఈవిడ మిస్ వరల్డ్ టైటిల్ గెలుచుకున్నారు. సో దాట్ ఇక్కడ మనకి హెడింగ్ కోరోనేషన్ టైం అని ఇచ్చారు. కోరోనేషన్ అంటే పట్టాభిషేకం చేయడం, అంటే ఏదైతే ఆవిడ గెలుచుకుందో ఆ కిరీటం పెట్టేటప్పుడు దాన్ని కోరోనేషన్ అంటాం, పట్టాభిషేకం అంటాం. సో దాని మీనింగ్ ఇంపార్టెంట్ మనకి. అండ్ నెక్స్ట్ మనకి రన్నర్ అప్ వచ్చేసి ఇథియోపియా నుంచి అడ్మాసు అని ఈవిడ గెలుచుకుంది రన్నర్ అప్. అండ్ మన ఇండియాకి చెందిన నందిని గుప్తా ఈవిడ టాప్ 8 కూడా సెలెక్ట్ అవ్వలేదు. సో ఇట్స్ అన్ఫార్చునేట్. సో దట్ అండ్ నెక్స్ట్ ఆర్టికల్ చూస్తే మనకి ఇండియా ఎస్టాబ్లిష్డ్ డిసైసివ్ అడ్వాంటేజ్ ఆఫ్టర్ లాసెస్ ఇన్ ద ఎయిర్ ఆన్ ఫస్ట్ డే. సో ఇక్కడ డిసైసివ్ మీనింగ్ ఇంపార్టెంట్. డిసైసివ్ అంటే స్పెసిఫిక్, నిశ్చయమైన, అంటే అన్క్వశ్చనబుల్ అడ్వాంటేజ్. సో ఇండియా మనకి ఇనీషియల్ గా మనకి ఫస్ట్ డే రోజు కొన్ని లాసెస్ ఎదుర్కొన్నా సరే దాని తర్వాత వాటి నుంచి నేర్చుకుని డిసైసివ్ అడ్వాంటేజ్ అంటే అన్క్వశ్చనబుల్ అడ్వాంటేజ్ అచీవ్ చేసిందని చెప్పేసి ఈ ఆపరేషన్ లో, అంటే ఆపరేషన్ సింధూర్ తర్వాత జరిగిన యుద్ధంలో దాని కంటెక్స్ లో చెప్పారు మన సిడిఎస్ జనరల్ అనిల్ చౌహాన్, చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్. ఇక్కడ చూస్తే మనకి ఫేర్ ప్రైస్ షాప్స్ ట్వైస్ డే ఫర్ 15 days ఎవ్రీ మంత్ ఆన్ June 1. ఇక్కడ ఫేర్ ప్రైస్ షాప్స్ అంటే నథింగ్ బట్ మన రేషన్ షాప్స్ ని మనం ఇక్కడ ఫేర్ ప్రైస్ షాప్స్ అంటాం. అండ్ నెక్స్ట్ ఆర్టికల్ చూస్తే మనకి వెల్ఫేర్ క్యాలెండర్ సూన్ బి రిలీజ్ అని చెప్పించారు. అండ్ ఇక్కడ మన స్టేట్ గవర్నమెంట్ టార్గెట్ పెట్టుకుంది ఇప్పుడు వచ్చి జీరో పవర్టీ ఇన్ ద స్టేట్ బై ద ఎండ్ ఆఫ్ 2029. అండ్ అచీవింగ్ జీరో పవర్టీ అనేది మనకి వన్ ఆఫ్ ద సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్. అండ్ ఆల్సో ఇక్కడ చూస్తే మనకి స్టోకింగ్ మీనింగ్ ఇంపార్టెంట్. స్టోకింగ్ అంటే ఎంకరేజ్ చేయడం, లేదంటే ఇన్సైట్. సో సీఎం వాంట్స్ దోస్ స్టోకింగ్ కమ్యూనల్ టెన్షన్స్. ఎవరైతే ఈ కమ్యూనల్ టెన్షన్స్ ని ఎంకరేజ్ చేస్తున్నారో వాళ్ళని వార్న్ చేశారని చెప్పేసి, వాళ్ళని హెచ్చరించారని చెప్పేసి ఈ కంటెక్స్ట్ లో మీనింగ్ వస్తుంది. సో దట్ స్టోకింగ్ మీనింగ్ ఇంపార్టెంట్ మనకి. అండ్ నెక్స్ట్ ఆర్టికల్ చూస్తే మనకి COVID-19 కేసెస్ సహిత 3395. సో 3395 కేసెస్ రిజిస్టర్ అయ్యాయి COVID-19 కేసెస్ అంటిల్ నౌ. అండ్ మనకి వేస్ట్ వాటర్ వైరల్ లోడ్ రైజెస్. సో ఈ వేస్ట్ వాటర్ వైరల్ లోడ్ రైజెస్ అంటే ఏంటంటే జనరల్ గా COVID-19 ఎందుకు రిలేటెడ్ అంటే దీనికి వేస్ట్ వాటర్ అనేది మన హౌస్ హోల్డ్ వేస్ట్ వాటర్ ఏదైతే వస్తుందో, స్లడ్జ్ ఏదైతే వస్తుందో దాన్ని శాంపుల్ తీసుకుంటారు. సో ఎందుకంటే అందులో లాట్ ఆఫ్ ఈ వైరసెస్ అనేవి చాలా వైరసెస్ అనేవి ఉంటాయి. సో అందులో దాని శాంపిల్స్ టెస్ట్ చేసినప్పుడు అందులో వైరల్ లోడ్ అనేది డ్రాస్టిక్ గా ఇంక్రీజ్ అయింది. బిఫోర్ దీస్ కోవిడ్ కేసెస్ రిజిస్టర్ అయ్యే ముందలే ఈ వైరల్ లోడ్ అనేది చాలా ఎక్కువగా రిజిస్టర్ అయిందని చెప్పేసి ఈ ఆర్టికల్ ఇచ్చారు జనరల్ గా. సో దట్ వేస్ట్ వాటర్ వైరల్ లోడ్ అనేది పెరిగిపోవడం వల్ల, హయ్యర్ దాన్ నార్మల్ ఉండడం వల్ల ఈ కోవిడ్ కేసెస్ ఇంకా రైజ్ అవుతున్నాయని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. అండ్ నెక్స్ట్ ఆర్టికల్ చూస్తే మనకి టార్డీ ప్రోగ్రెస్ ఆఫ్ బొడమేరు వర్క్స్ కాజెస్ కన్సర్న్ అని ఇచ్చారు కదా. ఇక్కడ టార్డీ మీనింగ్ ఇంపార్టెంట్ మనకి. టార్డీ అంటే స్లో పేస్, అంటే ఆలస్యంగా ప్రోగ్రెస్ జరుగుతుంది, అక్కడ చాలా నిదానంగా జరుగుతుంది. టార్డీ మీనింగ్ ఇంపార్టెంట్. అండ్ అలాగే ఇక్కడ నెసెంట్ స్టేజ్ అని ఇచ్చారు కదా. నెసెంట్ అంటే ప్రారంభ దశలోనే ఉంది, స్టార్టింగ్ స్టేజ్ లోనే ఉంది అని అర్థం వస్తుంది. ఆర్టికల్ చూస్తే మనకి విశాఖపట్నం టు సూన్ హ్యావ్ 5 తృప్తి క్యాంటీన్స్ రన్ బై విమెన్ ఫ్రమ్ ఎస్హెచ్జి. సో ఇక్కడ ఒక విమెన్ లెడ్ ఆంటర్ప్రినర్షిప్ ఇనిషియేటివ్ అనేది
స్టేట్లో స్టార్ట్ చేశారు మనకి తృప్తి క్యాంటీన్స్ అని చెప్పేసి విమెన్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ద్వారా స్టార్ట్ చేస్తున్నారు ఇది. అండ్ ఈ ఇనిషియేటివ్ మనకి మిషన్ ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ పోవర్టీ ఇన్ మున్సిపల్ ఏరియాస్, ఈ మెప్మా అనే స్కీమ్తో లాంచ్ చేశారు ఈ ఇనిషియేటివ్ అనేది. సో దాట్ మన గవర్నమెంట్స్ ప్రిన్సిపల్ అనేది 1 ఫ్యామిలీ 1 ఆంటర్ప్రెన్యూర్ అని చెప్పేసి స్టార్ట్ చేశారు కదా. సో దాన్ని అచీవ్ చేయడానికి ఆ విధంగా వెళ్తుంది ఈ స్కీమ్ అనేది చెప్తున్నారు. అండ్ ఆల్సో మనకి ఫస్ట్ తృప్తి క్యాంటీన్ అనేది నెల్లూరులో స్టార్ట్ చేశారు రీసెంట్లీ, ఫ్యూ వీక్స్ అగో స్టార్ట్ చేశారు. సో దట్ దానికి మంచి రెస్పాన్స్ రావడంతో సో సూన్ మనకి విశాఖపట్నంలో స్టార్ట్ చేయబోతున్నారు 5 లొకేషన్స్లో. అండ్ ఇక్కడ మనకి 75% ప్రాజెక్ట్ కాస్ట్ వచ్చేసి ఈ ఎస్హెచ్ గ్రూప్ పెట్టుకుంటుంది. అండ్ ఆల్సో 25% సారా ప్రాజెక్ట్స్ అనేది ఈ ప్రాజెక్ట్స్ పెట్టుకుంటాయి. అండ్ ప్రాఫిట్స్ అలానే షేర్ ఉంటుంది వీళ్ళకి అని చెప్తున్నారు. సో విమెన్ లెడ్ ఆంటర్ప్రినర్షిప్ విషయంలో ఇది గుడ్ ఇనిషియేటివ్. అండ్ నెక్స్ట్ ఆర్టికల్ చూస్తే మనకి నో టొబాకో డే, మనం నిన్న చూసాం కదా, May 31st ఈజ్ సెలబ్రేటెడ్ యాజ్ వరల్డ్ నో టొబాకో డే. సో మనకి అది WHO డిక్లేర్ చేసింది. సిన్స్ 1987 WHO డిక్లేర్ చేసింది మనకి నో స్మోకింగ్ డే కింద. సో 2025 థీమ్ వచ్చేసి మనకి అన్మాస్కింగ్ ద అపీల్, ఎక్స్పోజింగ్ ఇండస్ట్రీ టాక్టిక్స్ ఆన్ టొబాకో అండ్ నికోటిన్ ప్రోడక్ట్స్. సో అన్మాస్కింగ్ ద అపీల్ అనేది గుర్తుపెట్టుకోండి. సో 2025 థీమ్ ఇది. అండ్ నెక్స్ట్ చూస్తే మనకి బార్బారిక్, దీని మీనింగ్ ఇంపార్టెంట్. బార్బారిక్ అంటే క్రూరమైన, బ్రూటల్, క్రూయల్ అనే సినోనిమ్స్ వస్తుంది దీనికి. బార్బారిక్ మీనింగ్ ఇంపార్టెంట్. అండ్ ఇక్కడ చూస్తే నెక్స్ట్ ఆర్టికల్లో మనకి డయాట్రైబ్ మీనింగ్ ఇంపార్టెంట్. డయాట్రైబ్ అంటే తీవ్రమైన విమర్శలు చేయడం, లేదంటే టిరేడ్ అనే మీనింగ్ వస్తుంది. డయాట్రైబ్ మీనింగ్ ఇంపార్టెంట్. ఇక్కడ చూస్తే మనం ఆల్రెడీ హెడ్లైన్స్లో చూసాం కదా, ఒపల్ సుచత చాంగ్శ్రీ ఆఫ్ థాయిలాండ్ ఈజ్ మిస్ వరల్డ్ 2025 అని ఇచ్చారు. సో చాంగ్శ్రీ థాయిలాండ్ ఈవిడ 2025 మిస్ వరల్డ్ కింద ఎంపిక అయ్యారు ఈవిడ. అండ్ ఆల్సో మనకి ఇథియోపియాస్ నుంచి అడ్మాసు, షీ ఈస్ ద రన్నర్ అప్. అండ్ మిస్ ఇండోనేషియా మోనికా కెజియా సెంబెరింగ్ బ్యూటీ విత్ ఎ పర్పస్ రౌండ్లో గెలిచారు ఈవిడ. సో ఈవిడ మిస్ ఇండోనేషియా. అండ్ ఇది మనకి 72nd ఎడిషన్ ఆఫ్ మిస్ వరల్డ్ కాంపిటీషన్స్. అండ్ ఇది మనకి హైదరాబాద్లో జరిగింది. అండ్ నెక్స్ట్ ఆర్టికల్ చూస్తే మనకి అపతి, దీని మీనింగ్ ఇంపార్టెంట్. అపతి అంటే ల్యాక్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఆర్ కన్సర్న్. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్ చూస్తే మనకి ఇండియా విల్ నో లాంగర్ టాలరేట్ ప్రాక్సీ వార్స్, ఎ బుల్లెట్ విల్ బి ఆన్సర్డ్ విత్ ఎ షెల్, సేస్ PM. సో రీసెంట్లీ మన PM నరేంద్ర మోదీ గారు బర్త్ యానివర్సరీ ఆఫ్ అహిల్యాబాయ్ హోల్కర్, ఈవిడ 300th బర్త్ యానివర్సరీ సందర్భంగా సో ఆవిడకి ట్రిబ్యూట్ పే చేస్తూ ఈ స్టేట్మెంట్ అనేది ఇచ్చారు. సో దట్ ఇక్కడ మనకి అహిల్యాబాయ్ హోల్కర్ అనేది వెరీ ఇంపార్టెంట్. ఈవిడ గురించి చూద్దాం. ఈవిడ మనకి రూలర్, షీ ఈజ్ అ క్వీన్, 18th century క్వీన్. సో ఈవిడ హోల్కర్ డైనాసిటీకి చెందిన క్వీన్. సో ఈవిడ మనకి 18th centuryలో పరిపాలించారు. అండ్ ఈవిడ పేరు మీదుగానే మనకి ఇండోర్ ఎయిర్పోర్ట్ నేమ్ చేయబడింది. సో దేవి అహిల్యాబాయ్ హోల్కర్ ఎయిర్పోర్ట్ అని చెప్పేసి అంటాం ఇప్పుడు మనం ఇండోర్ ఎయిర్పోర్ట్ని. అండ్ ఈవిడ కాశీ విశ్వనాథ్ టెంపుల్ వారణాసిలో ఉంది కదా, సో దాన్ని కట్టించింది కూడా ఈవిడే. సో అహిల్యాబాయ్ హోల్కర్ 1725లో పుట్టింది. సో ఇప్పుడు 2025కి గాను 300th బర్త్ యానివర్సరీ జరుపుకున్న సందర్భంగా సో దట్ ఇక్కడ ట్రిబ్యూట్స్ పే చేస్తున్నారు. అండ్ నెక్స్ట్ ఆర్టికల్ చూస్తే మనకి కొలంబియా రిట్రాక్ట్స్ స్టేట్మెంట్ ఆఫరింగ్ కాండోలెన్సెస్ టు పాక్ ఫర్ లాస్ ఆఫ్ లైవ్స్, సేస్ తరూర్. ఇక్కడ మన శశి తరూర్ గారు మల్టీ పార్టీ డెలిగేషన్ కింద వేరియస్ కంట్రీస్కి వెళ్ళి మన ఇండియన్ స్టాన్స్ ఏంటి టెర్రరిజం మీద అని చెప్పేసి చెప్పడానికి వెళ్ళారు కదా. సో దాట్ అందులో భాగంగా ఈయన కొలంబియా వెళ్ళి చెప్పడంతో అక్కడ కొలంబియా ఏంటంటే ఇంతకుముందు పాకిస్తాన్లో ఎవరైతే మన టెర్రరిస్ట్ అవుట్ఫిట్స్ మీద చేసినప్పుడు ఎవరైతే ప్రాణాలు కోల్పోయారో మన దాడి చేసినప్పుడు వాళ్ళు చనిపోయినందుకు గాను కొలంబియా కాండోలెన్సెస్ తెలియజేసింది స్టార్టింగ్లో. సో దాట్ ఇప్పుడు మన సైడ్ వెళ్ళి మనం క్లారిటీగా ఏం జరిగిందని విషయం తెలియజేయడంతో కొలంబియా ఆ స్టేట్మెంట్స్ని, ఆ కాండోలెన్సెస్ని మళ్ళీ రిట్రాక్ట్ చేసుకుంది, అంటే బ్యాక్ తీసేసుకుంది మళ్ళీ. సో దట్ కొలంబియా కేమ్ ఆన్ అవర్ సైడ్ ఇప్పుడు. అండ్ నెక్స్ట్ ఆర్టికల్ చూస్తే మనకి ఇండియా ఎంగేజెస్ US ఇన్ ప్లాన్స్ టు పుట్ పాక్ ఆన్ గ్రే లిస్ట్ ఎట్ FATF సెషన్. సో ఇక్కడ మనకి ఇండియా USతో ఎంగేజ్ అవుతుంది. సో దాట్ పాకిస్తాన్ని మళ్ళీ మనం గ్రే లిస్ట్లో పెట్టడానికి FATF గ్రే లిస్ట్ అంటాం. ఇది FATF అంటే ఫినాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్. ఇది మనకి గ్లోబల్ వాచ్ డాగ్, అంటే గ్లోబల్ ఆర్గనైజేషన్. ఇది ఎందుకు పనిచేస్తుంది అంటే మనీ లాండరింగ్ జరిగిన, టెర్రర్ ఫినాన్సింగ్ జరిగిన, లేదంటే ఫినాన్సింగ్ ఫర్ వెపన్స్ ఆఫ్ మాస్ డిస్ట్రక్షన్, సో వాటి కోసం ఫినాన్సింగ్ జరిగినా సరే వాటిని అడ్డుకోవడానికి FATF పనిచేస్తుంది.
సో ఈ ఎఫ్ఏటిఎఫ్ అనేది మనకి 1989లో ఎస్టాబ్లిష్ చేయబడింది. G7 సమ్మిట్ ప్యారిస్లో జరుగుతున్నప్పుడు G7 కంట్రీస్ ఇనిషియేటివ్ ఇది ఎఫ్ఏటిఎఫ్ అనేది. సో దట్ ఇనిషియల్గా ఓన్లీ మనీ లాండరింగ్ మీద ఎక్కువ ఫోకస్ చేశారు. జస్ట్ మనీ లాండరింగ్ ఈజ్ నథింగ్ బట్ ఇప్పుడు హవాలా చేయడం, మనీని హవాలా చేయడం. సో దాట్ ఒక కంట్రీ నుంచి ఇంకో కంట్రీకి మనీని తరలించడం, అంటే బ్లాక్ మనీని వైట్ మనీ కింద మార్చి తిరిగి మళ్ళీ మన డెస్టినేషన్ కంట్రీకి తీసుకురావడం, దాన్నే మనం మనీ లాండరింగ్ అంటాం. సో దాట్ ఇక్కడ మనకి ఈ ఎఫ్ఏటిఎఫ్ హెడ్ క్వార్టర్స్ కూడా మనకి ప్యారిస్లో ఉంది మనకి ఇది. అండ్ ఆల్సో మనకి 2001లో టెర్రర్ ఫినాన్సింగ్ కూడా దీని ఆబ్జెక్టివ్ని ఇంక్లూడ్ చేశారు. టెర్రర్ ఫినాన్సింగ్ కూడా ఎక్స్టెండ్ చేశారు జనరలీ. సో దాట్ ఇక్కడ మనకి గ్రే లిస్ట్ అంటే జనరల్గా ఇది 2 లిస్టులు మెయింటైన్ చేస్తూ ఉంటుంది ఎఫ్ఏటిఎఫ్ అనేది, బ్లాక్ లిస్ట్ అండ్ గ్రే లిస్ట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైనా కంట్రీ దీన్ని నామ్స్ అయితే ఫాలో అవ్వకుండా టెర్రర్ ఫినాన్సింగ్ అని చేస్తుంది, సేఫ్ హేవెన్ కింద యాక్ట్ చేస్తుంది, అంటే టెర్రరిస్టులకు కానీ మనీ లాండరింగ్ కానీ యాక్ట్ చేస్తుంది అని సోర్సెస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఉంటే కనుక వాటిని గ్రే లిస్ట్లో పెడతారు. ఇంతకుముందు పాకిస్తాన్ గ్రే లిస్ట్లో ఉండేది, దాన్ని మళ్ళీ రీసెంట్లీ బయటకు వచ్చింది. సో దట్ మళ్ళీ ఇప్పుడు ఆన్ ద ఈవెంట్ ఆఫ్ దిస్ బ్యాక్డ్రాప్ ఆఫ్ దిస్ కిల్లింగ్స్ పెహల్గామ్ అటాక్ మళ్ళీ దాన్ని గ్రే లిస్ట్లో పెట్టాలని చెప్పేసి ఇండియా ట్రై చేస్తుంది. సో గ్రే లిస్ట్లో పెడితే ఏంటి వాళ్ళకి నష్టం అంటే ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ఉన్నాయో వాటి నుంచి సపోర్ట్ దొరకదు, అండ్ అలాగే శాంక్షన్స్ కూడా విధించే అవకాశం ఉంది ఆ కంట్రీ మీద. సో గ్రే లిస్ట్ నుంచి మళ్ళీ బ్లాక్ లిస్ట్లో ఎందుకు పడతారంటే ఇంకా కంప్లీట్లీ ఏ ఆర్గనైజేషన్, గ్లోబల్ ఆర్గనైజేషన్ కూడా ఆ కంట్రీకి హెల్ప్ చేయదు, నో ఫినాన్షియల్ ఎయిడ్ బ్లాక్ లిస్ట్లో ఉంటే కనుక. సో ప్రజెంట్లీ బ్లాక్ లిస్ట్లో ఉన్న కంట్రీస్ ఏంటంటే మయన్మార్, నార్త్ కొరియా, ఇరాన్, ఈ 3 కంట్రీస్ మాత్రమే బ్లాక్ లిస్ట్లో ఉన్నాయి. సో దట్ మనం గ్రే లిస్ట్లో పెట్టాలని చెప్పేసి మనం ట్రై చేస్తున్నాం ఈ పాకిస్తాన్ని. అండ్ నెక్స్ట్ చూస్తే మనకి ఆర్మీ చీఫ్ ఎవరంటే జనరల్ ఉపేంద్ర ద్వివేది. నెక్స్ట్ ఆర్టికల్ చూస్తే మనకి వాల్మీకి థాపర్, వైల్డ్ లైఫ్ అండ్ టైగర్ కన్జర్వేషనిస్ట్, డైస్ ఎట్ 73. సో ఈయన పేరు ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్, ఇది బ్యాంకింగ్ ఎగ్జామ్స్కి డెత్స్ అండ్ ఆర్బిటరీస్లో ఇంపార్టెంట్ మనకి. వాల్మీకి థాపర్, సో ఈయన వైల్డ్ లైఫ్ అండ్ టైగర్ కన్జర్వేషనిస్ట్, అంటే టైగర్స్ని కాపాడడం కోసం ఈయన చాలా వర్క్ చేస్తారు ఈయన. సో దట్ అండ్ ఈయన మనకి నేషనల్ బోర్డ్ ఫర్ వైల్డ్ లైఫ్లో మెంబర్ కింద కూడా పనిచేస్తారు. అండ్ రణతంబోర్, రాజస్థాన్లో ఉన్న రణతంబోర్ టైగర్ రిజర్వ్ మీద ఎక్కువగా ఆయన వర్క్ చేశారు. అండ్ 1972లో మనకి ప్రాజెక్ట్ టైగర్ అని చెప్పేసి మన ఇండియన్ గవర్నమెంట్ స్టార్ట్ చేసింది. ఎందుకంటే టైగర్ పాపులేషన్ని రీస్టోర్ చేయడానికి, ఎందుకంటే తగ్గిపోతుంది టైగర్ పాపులేషన్, సో దాన్ని రీస్టోర్ చేయడానికి 1972లో ప్రాజెక్ట్ టైగర్ అని చెప్పేసి స్టార్ట్ చేశారు. సో దాట్ టైగర్ కారిడార్స్ని ఎస్టాబ్లిష్ చేయడంలోనూ అండ్ ఆల్సో ఫారెస్ట్ రిజర్వ్స్ని డిమార్కెట్ చేయడంలో కూడా ఈయన హస్తం ఉంది. సో ఈయన దాని వైపు వర్క్ చేశారని చెప్తున్నారు. సో ఈయన పేరు అనేది చాలా ఇంపార్టెంట్ ఈయన. అండ్ ఆల్సో ఇక్కడ ఎస్చ్యూయింగ్ మీనింగ్ ఇంపార్టెంట్. ఎస్చ్యూయింగ్ అంటే అబ్స్టెయిన్ ఫ్రమ్, సో దానికి దూరంగా ఉండడం. ఎస్చ్యూడ్ అంటే దూరంగా ఉండడం, లేదంటే అబ్స్టెయిన్ ఫ్రమ్, ఫోర్గో అని అర్థం వస్తుంది. అండ్ డాగ్మాటిక్ వ్యూ అంటే అడమెంట్ వ్యూ, ఒపీనియనేటెడ్ అంటే మొండిగా ఉండడం డాగ్మాటిక్ అంటే. అండ్ నెక్స్ట్ ఆర్టికల్ చూస్తే మనకి నియోలిథిక్ హ్యాబిటేషన్ సైట్ విత్ ఎవిడెన్స్ ఆఫ్ ఎర్లీ మెటలర్జీ అనర్త్డ్ ఇన్ అస్సాం. సో అస్సాంలో మనకి నియోలిథిక్ హ్యాబిటేషన్ జోన్ అనేది ఎవిడెన్స్ అనేది దొరికింది మనకి. అక్కడ మెటలర్జికల్ యాక్టివిటీస్ జరిగాయి అని చెప్పేసి మనకి డిస్కవరీ ఆఫ్ ఫర్నేస్ అండ్ ఐరన్స్ లాగా అక్కడ దొరికింది. సో దాంతో మనకి మెటలర్జికల్ యాక్టివిటీస్ ఇంతకుముందు జరిగాయి అని చెప్పేసి మనకి ఆధారాలు దొరికాయి. అండ్ దాని పేరు నియర్ దాట్ సైట్ ఏంటంటే డౌజలీ హైడింగ్, మేజర్ ప్రీ హిస్టారిక్ సెటిల్మెంట్ ఇది, నార్త్ ఈస్టర్న్ పార్ట్లో ప్రీ హిస్టారిక్ సెటిల్మెంట్ ఇది. సో దాట్ ఈ సెటిల్మెంట్ నేమ్ అనేది ఇంపార్టెంట్ మనకి. అండ్ నెక్స్ట్ చూస్తే మనకి సెంటర్ నోటిఫైస్ న్యూ ఏజ్ బేస్డ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ కేటగిరీస్. సో మనకి సెంట్రల్ బోర్డ్ ఫర్ ఫిల్మ్ సర్టిఫికేట్స్ ఇష్యూ చేస్తూ ఉంటుంది. ప్రతి ఏదైతే పబ్లిక్ ఎగ్జిబిషన్ కోసం మూవీస్ ఏవైతే ఉన్నాయో వాటికి సర్టిఫికేట్స్ ఇష్యూ చేస్తూ ఉంటుంది. అంటే ఎటువంటి ఏజ్ పీపుల్, ఎంతవరకు ఏజ్ ఉన్న పీపుల్ చూడొచ్చు, లేదంటే పేరెంటల్ గైడెన్స్తో చూడాలా ఎలా అని చెప్పేసి వాళ్ళు సర్టిఫికేట్స్ ఇష్యూ చేస్తారు. అలానే మనకి కొత్త సిస్టమ్ ఇంట్రడ్యూస్ చేశారు, U/A 7+, 13+, 16+ అని చెప్పారు. సో U/A అంటే అన్రెస్ట్రిక్టెడ్ పబ్లిక్ ఎగ్జిబిషన్ అని అర్థం వస్తుంది. సో అన్రెస్ట్రిక్టెడ్ పబ్లిక్ అందరూ చూడొచ్చు ఎక్సెప్ట్ 7+ వాళ్ళు అయితే ఫ్రీగా చూడొచ్చు. బిలో 7 ఉంటే మాత్రం విత్ పేరెంట్స్ చూడాలి, అండర్ పేరెంటల్ గైడెన్స్ చూడాలని చెప్పేసి. సో ఏజ్ అప్రోప్రియేట్ వ్యూయింగ్ కోసం ఎంకరేజ్ చేయడం కోసం మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ ఈ రూల్స్ని అమెండ్ చేసింది. అండ్ నెక్స్ట్ ఆర్టికల్ చూస్తే మనకి ఇండియా షో కేసెస్ కల్చరల్ రెనైసెన్స్ అట్ ఒసాకా వరల్డ్ ఎక్స్పో. మనకి ఒసాకా ఎక్స్పో అని చెప్పేసి జపాన్లో జరుగుతుంది. సో ఇది మనకి ఎవ్రీ 5 ఇయర్స్కి 6 months పాటు జరుగుతుంది. ఇందులో మనకి డిఫరెంట్ కల్చర్స్ అనేవి గ్లోబల్ ఛాలెంజెస్ని ఎలా అడ్రస్ చేయొచ్చు అని చెప్పేసి షోకేస్ చేస్తూ ఉంటారు.
ఇన్నోవేషన్స్ చూపిస్తూ ఉంటారు. సో దట్ ఇందులో మనకి బోధిసత్వ పద్మపాణి ఫ్రమ్ ఐకానిక్ అజంతా కేవ్స్. సో దాన్ని సింబలైజ్ చేస్తూ కంపాషన్, ఎన్లైటన్మెంట్ అండ్ నాలెడ్జ్ని సింబలైజ్ చేస్తూ ఉంటుంది. సో దట్ ఆ పెవిలియన్ని అలా డిజైన్ చేశారు. మన ఇండియా తరపు నుంచి బోధిసత్వ పద్మపాణికి ట్రిబ్యూట్ కింద అలా తయారు చేశారు. సో ఇది మనకి మన పెవిలియన్, ఇండియన్ పెవిలియన్ ఏం చెప్తుందంటే ఇంక్లూజివిటీ అండ్ సస్టైనబిలిటీ ప్రోగ్రెస్ని సూచిస్తుంది. అండ్ ఆల్సో ఈ పెవిలియన్ ఇండియాస్ స్పేస్ ప్రోగ్రామ్ని కూడా హైలైట్ చేసిందని చెప్తున్నారు. ఈ ఒసాకా ఎక్స్పో అనేది జపాన్లో జరిగింది. అండ్ నెక్స్ట్ ఆర్టికల్ చూస్తే మనకి ఎఫ్పిఐ ఇన్ఫ్లోస్ ఇంటూ ఈక్విటీస్ ఎట్ 8-month హై ఇన్ May 2025 అని ఇచ్చారు కదా. సో ఎఫ్పిఐ అంటే ఏంటో చూద్దాం. ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్. సో ఈ ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ అంటే ఎవరంటే ఫారెన్ అంటే ఇండియన్స్ కాదు, ఫారినర్స్ మన ఇండియాలో కొంత అమౌంట్ని ఇన్వెస్ట్ చేస్తే దాన్ని ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్ అంటాం. ఎలాంటి దాన్ని ఇన్వెస్ట్మెంట్ అంటామంటే ఎఫ్పిఐ అని ఎందుకు అంటామంటే ఇది షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్. స్టాక్స్లోని, బాండ్స్లోని, అదర్ ఫినాన్షియల్ సెక్యూరిటీస్లోని ఇన్వెస్ట్ చేస్తారు వీళ్ళు. సో ఇది చాలా వాలటైల్గా ఉంటుంది. అంటే షార్ట్ టర్మ్ ప్రాఫిట్స్ కోసం వీళ్ళు ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. సో ఈ ఎఫ్పిఐస్ ఏంటంటే వీళ్ళు ఇన్వెస్ట్ చేయడంతో వాళ్ళకి ఫిజికల్ రైట్స్ అనేవి ఏమీ ఉండవు. జనరల్గా ఫిజికల్ రైట్ ఇది మనకి ప్యాసివ్ ఇన్వెస్ట్మెంట్ కింద కన్సిడర్ చేస్తారు. అండ్ ఇది సెకండరీ మార్కెట్స్లో మాత్రమే వీళ్ళు ఇన్వెస్ట్ చేస్తారు, ప్రైమరీ మార్కెట్స్లో ఇన్వెస్ట్ చేయరు. అదే ఇన్ కాంట్రాస్ట్ ఎఫ్డిఐ ఇది. ఇన్ కేస్ ఎఫ్డిఐ అయితే అంటే ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ అంటే ఫిజికల్ స్టేక్ హోల్డ్ అంటే ఓనర్షిప్ కూడా వస్తుంది ఎఫ్డిఐలో. కానీ ఎఫ్పిఐలో మాత్రం ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్లో మాత్రం ఓనర్షిప్ అనేది ఉండదు. సో స్టాక్స్లోని, బాండ్స్లోని సో ఫిజికల్ ఓనర్షిప్ అనేది ఉండదు. సో దాట్ ఇది షార్ట్ టర్మ్ ఫోకస్తోనే వాళ్ళు మన ఇండియన్ మార్కెట్స్లో ఇన్వెస్ట్ చేస్తారు. ప్రాఫిట్స్ రాగానే వీళ్ళు ఒక్కసారిగా పుల్ అవుట్ అయిపోతారు. అండ్ ఇక్కడ చూస్తే మనకి వరల్డ్ ఆడియో విజువల్స్ ఎంటర్టైన్మెంట్ సమ్మిట్ వేవ్స్ అనేది ముంబైలో జరిగింది. సో ఇదేంటంటే ఇట్ హైలైటెడ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ గిగ్ ఎకానమీ. గిగ్ ఎకానమీ అంటే టెంపరీ వర్క్ చేస్తూ ఉంటారు కదా, అంటే స్పెసిఫిక్ ఎంప్లాయర్ రిలేషన్షిప్ ఉండదు వాళ్ళకి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ప్లాట్ఫామ్ వర్కర్స్ ఎవరైతే ఉన్నారో అంటే స్విగ్గీ, జొమాటో, ర్యాపిడో వర్కర్స్ ఉంటారు కదా, వీళ్ళకి ఎంప్లాయర్ రిలేషన్షిప్ అనేది ఉండదు. వాళ్ళకి సోషల్ సెక్యూరిటీ మెజర్స్ ఉండవు. సో దట్ ఈ గిగ్ ఎకానమీ అంటారు. ఈ గిగ్ ఎకానమీ పవర్డ్ బై ఈవెంట్స్ అండ్ ఎంటర్టైన్మెంట్ ప్రొఫెషనల్స్. సో ఈ ఈవెంట్స్ అండ్ ఎంటర్టైన్మెంట్ ప్రొఫెషనల్స్లో కూడా ఈ ఇంపార్టెన్స్ని హైలైట్ చేసింది ఈ వేవ్స్ సమ్మిట్ అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. అండ్ నెక్స్ట్ చూస్తే మనకి FAQలో హౌ డు మిలిటరీ స్టాండ్ ఆఫ్స్ ఎఫెక్ట్ ఏవియేషన్ అని చెప్పి ఇచ్చారు. సో రీసెంట్లీ మనకి ఈ మిలిటరీ స్టాండ్ ఆఫ్ జరిగింది కదా ఇండియాకి, పాకిస్తాన్కి. ఇందులో మనకి ఏవియేషన్ చాలా వరకు ఎఫెక్ట్ అయింది. సో దీని సమ్మరీ సింపుల్గా చూస్తే మనకి ఈ ఆఫ్టర్ ద పెహల్గామ్ అటాక్ జరిగిన తర్వాత మనకి ఇండస్ వాటర్ ట్రీటీ అనేది మనం ఇండియా సస్పెండ్ చేస్తుంది. అండ్ సస్పెండ్ చేయడంతో పాటు ఆపరేషన్ సింధూర్ని లాంచ్ చేసింది. ఈ లాంచ్ చేసిన తర్వాత ఏం చేస్తుందంటే పాకిస్తాన్ తన ఎయిర్ స్పేస్ని క్లోజ్ చేస్తుంది. ఇప్పుడు యూఎస్ సైడ్ వెస్ట్ సైడ్ వెళ్ళే ఫ్లైట్స్కి మనం పాకిస్తాన్ మీదుగా వెళ్ళాలి. ఏవియేషన్ రూట్ అనేది పాకిస్తాన్ మీదుగా ఉంటుంది. సో దాన్ని క్లోజ్ చేసింది పాకిస్తాన్. సో ఇది ఏమన్నా ఫస్ట్ ఇన్స్టెన్స్ అంటే కాదు. ఇంతకుముందు కూడా కార్గిల్ వార్ జరిగినప్పుడు, ఇండియన్ పార్లమెంట్ అటాక్ జరిగినప్పుడు, బాలాకోట్ ఎయిర్ స్ట్రైక్స్ జరిగినప్పుడు కూడా ఇలానే క్లోజ్ చేసింది. కాకపోతే మళ్ళీ నెగోషియేషన్ తర్వాత దాన్ని మళ్ళీ ఫ్రీ చేస్తారు. సో దట్ పాస్ చేయొచ్చు, తర్వాత మనం ఫ్రీ మూవ్మెంట్ యాక్సెస్ చేయొచ్చు. అండ్ ఇక్కడ ఎస్టిమేటెడ్ లాస్ మనకి ఆల్మోస్ట్ ఇలా అంటే ఇప్పుడు లాంగ్ రూట్ తీసుకోవాలి. పాకిస్తాన్ మనకి ఎయిర్ స్పేస్ ప్రొవైడ్ చేయట్లేదు కాబట్టి లాంగ్ రూట్ తీసుకొని తిరిగి వెళ్ళాలి కాబట్టి సో దట్ మనకి ఇక్కడ లాసెస్ అనేది ఫ్యూయల్ కాస్ట్ అనేది ఎక్కువ అవుతుంది కాబట్టి ఆల్మోస్ట్ ఇది మనకి ఎస్టిమేటెడ్ టు బి అరౌండ్ 7,000 crores లాస్ అనేది ఉంటుందని చెప్తున్నారు ఇక్కడ. అండ్ ఇక్కడ చూస్తే విల్ దేర్ బి అ లాస్టింగ్ సీజ్ ఫైర్ ఇన్ గాజా అని చెప్పిచ్చారు. సో ఈ ఇజ్రాయెల్ గాజా వార్ జరుగుతుంది కదా. సో ఇజ్రాయెల్ హమస్, స్పెషల్లీ చెప్పాలంటే ఇజ్రాయెల్కి హమస్కి ఒక ట్రూస్ యూఎస్ మీడియేట్ చేసింది. 60 days సీజ్ ఫైర్ అంటే 60 days లోపు విట్కాఫ్ ప్లాన్ అని చెప్పేసి యుఎస్ మీడియేషన్తో ఈ సీజ్ ఫైర్ అనేది జరిగింది. సో ట్రూస్ జరిగింది. సో ఇది లాస్టింగ్ సీజ్ ఫైరా లేదంటే మళ్ళీ వీళ్ళు దాన్ని బ్రేక్ చేసి ఈ యుద్ధాన్ని మళ్ళీ తిరిగి కంటిన్యూ చేస్తారా అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో దట్ ఇది కమింగ్ డేస్లో క్లారిటీ వస్తుంది దీని మీద. సో ఈ సీజ్ ఫైర్ జరుగుతుందా లేదంటే వార్ ఇంకా కంటిన్యూ అవుతుందా అని చెప్పేసి అప్పుడు చూద్దాం. అండ్ ఆల్సో మనకి ఇక్కడ నిన్న వీడియోలో కమెంట్ చేసిన క్వశ్చన్స్కి ఆన్సర్ చేద్దాం ఇక్కడ మనకి. సో డైలీ మనకి మార్నింగ్ పూట వీడియో ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు కదా, సో దట్ ఫ్రెష్ మైండ్తో చూడొచ్చు అని చెప్పి అడిగారు. సో ఐఎమ్ వెరీ సారీ, నాట్ ఎ మార్నింగ్ పర్సన్. అండ్ ఫ్యూచర్లో నేను ట్రై చేస్తాను మార్నింగ్ పర్సన్ అవ్వడానికి. ఫస్ట్ మనం అండ్ పేపర్ ఎటు చూసినా ఫిజికల్ పేపర్ మనకి ఆల్మోస్ట్ 7 అయిపోతుంది రావడానికి. సో దట్ 7 అంటే పేపర్ చదవడానికి 1 hour పడుతుంది, తక్కువ 1 hour పట్టినా మళ్ళీ వీడియో చేయడానికి. సో దట్ ఎర్లీ మార్నింగ్ అనేది కొంచెం కష్టం. అండ్ అటు ఇటు కాకుండా ఆఫ్టర్నూన్ అప్లోడ్ చేస్తే ఇట్ డజంట్ రీచ్ మెనీ పీపుల్. అండ్ ఈవినింగ్ కూడా అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తున్నాను. సో దట్ ఈవినింగ్ తొందరగా అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. సమ్ టైమ్స్ ప్రీవియస్లీ చాలా లేట్ అయ్యేది. ఇప్పుడు ఐ విల్ ట్రై టు అప్లోడ్ బిఫోర్ 9 or before 8.
సో ఇన్ ఫ్యూచర్ మేబీ ఐ విల్ ట్రై ఇఫ్ ఐ స్లోలీ మార్నింగ్ పర్సన్ అవ్వడానికి ట్రై చేస్తున్నాను. దాని తర్వాత ఈ ఎక్స్ప్లెనేషన్ అనేది మార్నింగ్ పూట ట్రై చేద్దాం. అండ్ నెక్స్ట్ చూస్తే మనకి యూపీఎస్సీకి ఇన్ డెప్త్ ఇంకొంచెం చెప్పొచ్చు కదా అని అడిగారు. సో ఆల్రెడీ మనం యూపీఎస్సీ అంటే బ్యాక్గ్రౌండ్ స్టోరీ, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు FATF వచ్చింది, దాని గురించి బ్యాక్గ్రౌండ్ స్టోరీ చూస్తాం మనం జనరల్లీ. సో అలానే ఏదైనా ఇష్యూ వస్తే బ్యాక్గ్రౌండ్ స్టోరీ డెఫినెట్లీ చూస్తున్నాం. అది యూపీఎస్సీ రిలేటెడ్ అయినా సరే, వాట్ ఎవర్ ద ఎగ్జామ్, ప్రతి ఎగ్జామ్ రిలేటెడ్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తున్నాం మనం. సో ప్రత్యేకంగా ఏంటంటే యూపీఎస్సీకి ఇంకొంచెం ఎఫర్ట్స్ పెట్టాలి. అంటే ఓవరాల్గా ప్రిలిమ్స్ వచ్చేసి మనకి ఇప్పుడు FATF గురించి నేను బ్యాక్ స్టోరీ కవర్ చేస్తాను కదా, ప్రిలిమ్స్కి అంతవరకు వస్తుంది. కానీ మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో వచ్చేసి ఇంకొంచెం డెప్త్గా అడుగుతారు. డెప్త్గా అంటే న్యూస్ పేపర్లో న్యూస్ బట్టి అడగరు. ఇప్పుడు FATF గ్రే లిస్ట్ అనేది న్యూస్లో ఉంది కాబట్టి మెయిన్స్లో వచ్చేసి ఇంకొంచెం డెప్త్గా అడగచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఎలా అంటే వాట్ ఇంప్లికేషన్స్ డస్ ఏ కంట్రీ హ్యావ్ వెన్ ఇట్ ఈస్ ప్లేస్డ్ ఆన్ గ్రే లిస్ట్ అని చెప్పేసి అడగచ్చు. సో వాట్ ఇంప్లికేషన్స్ అంటే మనం టు ద పాయింట్ డైరెక్ట్గా చూసాం. వాట్ ఇంప్లికేషన్స్ అంటే ఏముంటాయి, జనరల్గా శాంక్షన్స్ విధిస్తారు, పొలిటికల్గా ప్రెజర్స్ ఉంటాయి, ఆల్ ఓవర్ ద వరల్డ్ నుంచి ప్రెజర్స్ ఉంటాయి. సో అండ్ ట్రేడ్ టైస్ కొంచెం ఎఫెక్ట్ అవుతాయి, అండ్ వీసా శాంక్షన్స్ అనేవి ఉంటాయి, వీసా ఇష్యూస్ అనేవి ఉంటాయి ఆ కంట్రీస్కి, ఆ కంట్రీ పీపుల్కి వేరే కంట్రీ వెళ్ళడానికి. అండ్ అలాగే ఫినాన్షియల్ ఎయిడ్ అనేది ఆర్గనైజేషన్స్ నుంచి ఈజీగా రాదు. ఇలాంటివన్నీ ఈ పాయింట్స్ మనం చూసాం. కానీ దాన్ని ఎలాబొరేట్గా చూడాలి అంటే, ఎలాబొరేట్గా చదవాలి అంటే హ్యావ్ టు డూ సమ్ వర్క్. ఎవరైతే యూపీఎస్సీ ప్రిపేర్ అవుతున్నారో దే దెమ్సెల్వ్స్ షుడ్ డూ ద వర్క్. యూపీఎస్సీ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తాం మనకి. అండ్ SSC, రైల్వే, బ్యాంకింగ్, మిగతా అదర్ దాన్ యూపీఎస్సీ వాట్ ఎవర్ ద ఎగ్జామ్, ఇంతకన్నా ఎక్కువ డెప్త్ వెళ్ళాల్సిన అవసరం లేదు. మనం ఏదైతే చెప్తున్నామో అంతకన్నా డెప్త్ అవసరం లేదు. కానీ యూపీఎస్సీకి ఏంటంటే ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూ వరకు నేను చెప్పేది సరిపోతుంది. కానీ వెన్ ఇట్ కమ్స్ టు ద మెయిన్స్, సో ఆ డేటా అనేది జనరలైజ్డ్ పాయింట్స్ ఉంటాయి మోస్ట్లీ. సో వాట్ ఆర్ ద సొల్యూషన్స్, వాట్ ఆర్ ద ప్రాబ్లమ్స్, ఫస్ట్ వాట్ ఆర్ ద ప్రాబ్లమ్స్, దెన్ వాట్ ఆర్ ద సొల్యూషన్స్, వే ఫార్వర్డ్. సో ఇదనేది ఒక స్ట్రక్చర్డ్ వేలో ప్రిపరేషన్లో ఉండాలి. న్యూస్ పేపర్ నుంచి ఓవరాల్గా అనేది చాలా కష్టం. మంత్లీ మ్యాగజైన్స్ కవర్ చేస్తూ ఉంటాయి. మంత్లీ మ్యాగజైన్స్ లాట్ ఆఫ్ కాంటెంట్ బాంబార్డ్మెంట్ అనేది ఉంటుంది. మనం షార్ట్ అండ్ క్రిస్ప్గా, ఎందుకంటే స్టాటిక్ ఈజ్ ద కింగ్. ఏ ఎగ్జామ్లోనైనా స్టాటిక్ ఈజ్ ద కింగ్. కరెంట్ అఫైర్స్ మీద సోల్లీ ప్రిపేర్ అవ్వడం కన్నా స్టాటిక్ని ఎక్కువగా నమ్ముకుంటే మనం గెట్ ఆన్ అవ్వచ్చు. కాకపోతే స్టాటిక్కి ఆల్వేస్ అని యాడ్ ఆన్ కరెంట్ అఫైర్స్. సో దట్స్ ఇట్. అండ్ యూపీఎస్సీకి సరిపోతుంది, కానీ యూపీఎస్సీ ప్రిపేర్ అవుతున్న వాళ్ళు మాత్రం ఇంకొంచెం వర్క్ చేయాలి. దట్స్ ఇట్. అండ్ మనం చూస్తే డైలీ నోట్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి మన వీడియో నుంచి అడిగారు. సో ఏదైనా సరే ఫస్ట్ మనం ఆ టాపిక్ హెడ్డింగ్ని డిసైడ్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈరోజు వచ్చింది ఈ వాల్మీకి తాపర్, ఈయన చనిపోయారని చెప్తున్నాం. సో డైలీ ఎవరొకరి గురించి వస్తుంది, ఆపిచరీస్ అనే హెడ్డింగ్ పెట్టుకొని, సో అందులో వీళ్ళని మెన్షన్ చేయండి. ఈజీగా గుర్తుంటారు మనకి డైలీ ఎప్పటికప్పుడు. అండ్ అలాగే మీనింగ్స్ అన్ని సెపరేట్గా రాసుకోండి. అండ్ స్టేట్ న్యూస్, ఇప్పుడు ఏపీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు స్టేట్ న్యూస్ సెపరేట్గా రాసుకోండి. అండ్ స్పోర్ట్స్ న్యూస్ సెపరేట్. కొన్ని నిషెస్ ఉంటాయి, సో వాటిని సెపరేట్గా రాసుకుంటే ఈజీగా ఉంటుంది. అండ్ అలాగే నేను ఆల్రెడీ నిన్న వీడియో చెప్పాను, మీరు దాన్ని మర్చిపోతారు అనుకుంటే డెఫినెట్లీ రాసుకోండి. లేదు ఇది నాకు గుర్తుంది అంటే రాసుకోవడం అవసరం లేదు. అండ్ కరెంట్ అఫైర్స్ని స్టాటిక్ వాటిని డివైడ్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూస్తే మనకి మిస్ వరల్డ్ కాంపిటీషన్ జరిగింది. నెక్స్ట్ ఇంకొకటి జరుగుతుంది, కొత్త పర్సన్ వస్తారు. సో ఇది అవుట్డేట్ అయిపోతుంది కదా. సో ఇది కమ్స్ అండర్ కరెంట్ అఫైర్స్, ఇది ప్యూర్ కరెంట్ అఫైర్స్ ఇది. అండ్ ఇక్కడ చూస్తే జనరల్ అనిల్ చౌహాన్ అని, మన CDS జనరల్ అనిల్ చౌహాన్ మనకి, అంటే చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్. ఈయన కూడా కొన్ని సంవత్సరాల తర్వాత, మేబీ 2 years తర్వాత 3 years తర్వాత మారిపోతారు. సో ఇది కూడా కరెంట్ అఫైర్స్. కానీ ఇక్కడ చూడండి మనకి రేషన్ షాప్స్ని ఫెయిర్ ప్రైస్ షాప్స్ అంటాం. అది స్టాటిక్, అది మారదు. రేషన్ షాప్స్ మనం ఎప్పుడు ఫెయిర్ ప్రైస్ షాప్స్ అనే అంటాం. సో దట్ అలాంటివి మనం డిఫరెన్షియేట్ చేసుకోవాలి. స్టాటిక్ నుంచి కరెంట్ అఫైర్స్ని డిఫరెన్షియేట్ చేసుకుని దాన్ని ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకుంటూ ఉండాలి. CDS మారిపోయిన వెంటనే అప్డేట్ చేసుకోవడం. ఎవరైతే మినిస్ట్రీస్ గురించి చదువుతున్నాం, మినిస్టర్స్ వీళ్ళు కూడా మారుతూ ఉంటారు. సో ఆ డిఫరెన్షియేషన్ అనేది చూసుకుంటూ మనం కరెంట్ అఫైర్స్ నోట్స్ అనేది ప్రిపేర్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు FATF గురించి చెప్పాం మనం ఈరోజు. FATF గురించి చూస్తే స్పెషల్లీ అది మారదు, స్టాటిక్, అది ఫుల్ ఆన్ స్టాటిక్. ఇది FATF గురించి ఎప్పుడు చూసినా అది 1989లో ఎస్టాబ్లిష్ అయింది. అండ్ G7 కంట్రీస్ ఎస్టాబ్లిష్ చేసాయి. అండ్ మన ఇండియా మనకి 2010లో జాయిన్ అయింది. అండ్ 2001లో మనకి టెర్రర్ ఫైనాన్సింగ్ ఆబ్జెక్టివ్ని ఇంక్లూడ్ చేశారు. ఇనీషియల్గా మనీ లాండరింగ్ మాత్రమే ఫోకస్ చేసేది. అండ్ బ్లాక్ లిస్ట్లో 3 కంట్రీస్ ఉన్నాయి. అండ్ మయన్మార్, ఇరాన్ అండ్ ఇంకోటి మయన్మార్, ఇరాన్ అండ్ నార్త్ కొరియా 3 కంట్రీసే ఉన్నాయి. ఇది ఎప్పుడు స్టాటిక్, అది మారదు. సో దాన్ని కరెంట్ అఫైర్స్ ఇంక్లూడ్ చేయకండి. అది ప్రస్తుతం ఇప్పుడు గ్రే లిస్ట్లో పెట్టాలని చెప్పేసి వచ్చినా సరే అది మాత్రం స్టాటిక్. ఆ డిఫరెన్సియేషన్ ఉంటే మాత్రం మనం రిపీటెడ్గా రాసుకోవాల్సిన పని ఉండదు. FATF ఎప్పుడు వచ్చినా సరే ఈజీగా కళ్ళు మూసుకొని మనం చెప్పొచ్చు FATF గురించి. సో దాని రిలేటెడ్ ఏ క్వశ్చన్ వచ్చినా సరే ఈజీగా డీల్ చేయొచ్చు మనం. సో దట్ అలా ప్రిపేర్ చేసుకోండి నోట్స్ అనేది. సో అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ చేయండి. ఐ విల్ ట్రై టు ఎక్స్ప్లెయిన్ ద నెక్స్ట్ వీడియో. And that's it. Thank you for watching.